ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫెర్టిలిటీ గురించి ఒక 2 రోజుల నుంచి మనం కంటిన్యూస్గా న్యూస్ వింటూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్, ఒక పిల్లాన్ని తీసుకుంటే ఇంకొక పిల్లాడు ఫ్రీ, అంటే సరోగసికి ఒప్పుకొని ఒక బేబీని తీసుకుంటే 1+1 ఆఫర్ లాగా ఇస్తున్నారని. ఇప్పుడు దాంట్లో ఆవిడ కేసు ఫైల్ అయితే దానికోసం బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు, పోలీసులు కూడా దాన్ని నిరాకరిస్తున్నట్టు చూస్తున్నాం. మరి దీంట్లో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. బాగున్నారా మ్యామ్? అసలు ఫెర్టిలిటీ అంటేనే ఒకరికి మాతృత్వం ఇచ్చే మనిషి అంత దారుణాలకు పాల్పడడం అనేది ఒక గలీజ్ విషయం. అయితే ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క అప్డేట్ అన్నట్టు వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి అసలు ఈ అంశాన్ని? ఇప్పుడు అసలు ప్రపంచానికి తెలియకోకుండా సమాధి అయిపోయిన విషయాలు కూడా బోలెడు ఉండొచ్చు అక్కడ. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను నా బంగారం బిస్కెట్ తీసుకెళ్ళి నేను ఇస్తాను గోల్డ్ షాప్లో. ఆ బిస్కెట్తోనే నాకు ఆర్నమెంట్ చేశారని గ్యారంటీ ఏంటి? అలాగే ఇది కూడా వాళ్ళ అండమే ఇచ్చి వాళ్ళ స్పెర్మే ఇచ్చి చేయమంటే వాళ్ళు చేయని పరిస్థితులు ఉండుండొచ్చు. అలాగే ఏది ఈజీగా అయిపోతే, ఏది డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకుంటే ఆ పనులు చేయటానికి వాళ్ళు సిద్ధపడిపోయినట్లుగా కనిపిస్తుంది. వాళ్ళకి ఎక్కడా కూడా డాక్టర్ వృత్తి అనేది ఒక పవిత్రమైన వృత్తిగా వాళ్ళు ఏ రోజు చూసినట్లుగా కూడా కనిపించట్లా. వాళ్ళు ప్రతిసారి డబ్బు 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 అనే చూస్తున్నట్లుగా అనిపించింది మనకి. సరే, ఏది ఏమైనా అవనివ్వండి, మొత్తం మన దగ్గర 159 160 ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి తెలంగాణ మొత్తం మీద. ఒక 160 170 హాస్పిటల్స్ని మీరు పర్యవేక్షించలేని పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది అంటే అది సిగ్గుచేటైన విషయం. ఎగ్జాక్ట్లీ. అసలు నిజంగా ఏం జరుగుతుంది అక్కడ? బిడ్డల కోసం వచ్చే తల్లుల్ని వీళ్ళు ఎంతవరకన్నా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా? ఇంతకుముందు పోయినసారి ఇట్లాంటివి ఎన్నో వచ్చాయి వెలుగులోకి. కరెక్ట్. అందరికీ తెలిసిందే. అసలు నిజానికి ఇది చాలా ఓల్డెస్ట్ది ఈ సృష్టి. ఆవిడ డాక్టరు, చాలా పాత డాక్టరు, చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టరు. ఆవిడకి ఎందుకు ఈ కెరీర్ చివరిలో ఈ పిచ్చి బుద్ధి పుట్టింది అని అంటే, ఇది ఎప్పటి నుంచో సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఓకే, ముందు నుంచి ఎప్పటి నుంచో జరుగుతూ ఉండుంటుంది. ఓకే. ఈ మధ్య కాలంలో మనకి ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఓకే. అందుకే క్లినిక్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. అసలు మన బేబీనా కాదా అనే డౌట్ వచ్చేంత ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ వచ్చిన తర్వాత వాళ్ళపైన ఒక ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ బిడ్డలు కలగని దంపతులు చాలా ఎక్కువ పర్సెంటేజ్ అయిపోయారు. వీళ్ళు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావట్లా. అందుకని చెప్పి ఈ సెంటర్స్ మీద పడి మాకు రిజల్ట్ కావాలి అని అడుగుతున్నారు. అడుగుతుంటే ఇంకా వాళ్ళు కూడా దానికి తగ్గట్లు మా దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉంది, ఈ ఎక్విప్మెంట్ ఉంది, ఇది ఉంది, అది ఉందని కథలు చెప్పి బాగా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకొని కస్టమర్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళని ఎన్నో ఆంక్షలు పెట్టి మొత్తానికి చేస్తున్నారు. అయితే అసలు వీళ్ళు ఎందుకు ఇలాంటి పనికి పాల్పడాల్సి వచ్చింది? ఇప్పుడు స్పర్మ్ లేదు అనుకోండి, ఏ హస్బెండ్కైనా, అది ఉన్నట్టు చెప్పేసేసి మీ దగ్గర స్పర్మ్ కౌంట్ లేదు, మాకు నచ్చిన స్పర్మ్ మేము ఇస్తాము, అండం మీ ఆవిడ తీసుకుందాము అనే అంటే ఒక మాట్లాడిన విధానం ఏమైనా ఉందా లేదా అనేది కూడా, అంటే ఆ మాదిరి కౌన్సిలింగ్ జరిగిందా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఒకవేళ అతనికి ఉంది కానీ పర్సంటేజ్ తక్కువ ఉంది, అది ప్రెగ్నెన్సీకి సరిపోదు అని అనిపించినప్పుడు దాని ప్రకారం చేసే ఐయు పద్ధతులు అవి ఇవి చేస్తారు. ఇంకా ఐవీఎఫ్, అలాగే సరోగసి, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఈ ప్రాసెస్లో ఇవాళ ప్రతిదీ వ్యాపారమే అయిపోయింది. అసలు ఇది ఎట్లా అంటే చాలా
ఒక బాధతోటి ఒక ఆశతోటి ఒక బేబీని చూడొచ్చు అనే కోరికలతోటి వస్తారు వాళ్ళ దగ్గరికి. వస్తే ఇంక వాళ్ళ ఎమోషన్స్ని వీళ్ళు క్యాష్ చేసుకొని డబ్బులుగా మార్చుకునే పరిస్థితి మనం చూసేసాం ఆల్రెడీ. ఇప్పుడు అసలు ఈ స్పెర్మ్ కౌంట్ బ్యాంక్ ఒకటి పెట్టారు. ఆ బ్యాంక్కి పంకజ్ సోనీనో ఎవరో ఒక ఆయన హెడ్గా ఉన్నారు. అసలు వీరేం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీళ్ళు అంటే, అలాగే ఈ అమ్మాయిలు అండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ చూస్తే మనకి కొంచెం జగుప్స కలిగించేలాంటి విషయాలు. వాళ్ళని బిచ్చకాలని మాట్లాడుకుని రావటము, పైగా ఈ అండాలు ఇచ్చే వాళ్ళని మాట్లాడుకోవటము, ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆదాయం సరిపోవట్లేదు అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆదాయ వనరుగా కూడా 4,000 ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే అండాలు కొనుక్కుంటున్నారు, స్పెర్మ్ తీసుకుంటున్నారు అని అంటే ఇక వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చేసే మోసంతో పోలిస్తే మా మోసం ఎంత అని ఆలోచించగలిగే తెలివి కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఆ పూట తినటానికి ఉందా, తాగటానికి ఉందా, లేదు ఎక్కువ డబ్బులు ఇస్తే జేబులో వేసుకుని రేపొద్దున తాగటానికి ఉందా అని. అయితే అసలు ఈ వీర్యం తీసుకోవటానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకే మనిషి దగ్గర నుంచి 5 సార్లు కంటే ఎక్కువ తీసుకోకూడదు, ఇట్లా రకరకాల హ్యాబిట్స్ తీసుకోకూడదు, దీర్ఘకాలిక రోగాలు ఉంటే తీసుకోకూడదు, ఇట్లా చెప్తున్నారు. ఏమీ అసలు వీళ్ళు నిబంధనలే పాటించలేదు అనేది క్లియర్ కట్గా ఉంది. మరి ఇప్పుడు ఈ నమ్రత గారు ఏం చెప్పుకుంటుంది? ఇప్పుడు ఆమె న్యాయ పోరాటానికి కూడా దిగాలి అని చూస్తుంది. సరే, ఇప్పుడు అంత జరిగిన తర్వాత ఎవరికైనా ఆడవైపే తప్పు ఉన్నప్పటికీ కూడా తప్పు ఒప్పుకునే మహానుభావులు ఎంతమంది ఉంటారు? ఒప్పుకోరు కదా. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా బయటపడాలా అని చూసుకుంటున్నారు. అందుకని వాళ్ళు లాయర్లను కూడా సంప్రదిస్తున్నారు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ ఇది కొంచెం కఠినమైన విషయమే. అంత ఈజీగా వాళ్ళకి కేక్ వాక్ లాగా ఒక పెద్ద లాయర్ని పెట్టేసేసుకుని బయటపడిపోదాము, డబ్బులు ఉన్నాయి కదా అంటే కూడా అయ్యే పనిలాగా కనిపించట్లేదు. ఇది కొంచెం ఈసారి మటుకు వివాదం మటుకు బాగా ముదిరిందనే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీక్ నాటికి కానీ మనకి ఇంకా పూర్తిగా ఏం జరుగుతుంది ఏంటి అని తెలీదు. ఇప్పుడు ఈ హాస్పిటల్కి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఈ స్పెర్మ్ బ్యాంక్ అని చెప్పి పెట్టి చూస్తే అది ఒట్టి స్పెర్మ్ బ్యాంకే కాదు, అసలు దానిలో లెక్కకు మించిన శాంపిల్స్ ఉన్నాయి. మరి 5 సార్లు కంటే వాడకూడదు అన్నప్పుడు ఇంక ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ రోజులు అంటే ఎక్కువ సార్లు వాళ్ళ దగ్గర నుంచి వీర్యం తీస్తున్నారు. ఇట్లా ఆడవాళ్ళ అండాలకు సంబంధించి ఒక 35 సంవత్సరాల లోపు వాళ్ళ అండాలు బాగా ఆరోగ్యకరంగా ఉంటాయి అని అనుకుంటే వీళ్ళు 55 ఏళ్ళను కూడా తీసుకొచ్చి అండాలు తీసుకున్నారు. ఇది చాలా బాధాకరం. ఏదైనా వీటన్నిటిని మించి నేను ఒకటే చెప్పగలిగేది, పిల్లలు లేరు అని బాధపడే కన్నా పిల్లల కోసం వెళ్ళి సెంటర్స్కి వెళ్ళి ఇంజెక్షన్స్ చేయించుకొని హార్మోన్స్ అన్నీ ఎక్కించుకొని మీరు కృత్రిమంగా ఒక పిల్లోడినో కనే బదులు అడాప్షన్ తీసుకోవచ్చు. అప్పుడు ఈ వ్యాపారానికి బ్రేకులు అప్పుడే పడతాయి. లేదు మానసిక బలహీనతలు, మానవుల సహజ సిద్ధమైన బలహీనతలు ఆధారంగా చేసుకుని వీళ్ళు ఇంత ఆట ఆడుతున్నారు కదా. ఏదేమైనా సరే ఇవన్నీ ఖండించాల్సిన విషయాలు. అలాగే ఆడపిల్లలు కూడా గృహిణులు అవ్వటానికంటే ముందు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. గృహిణులు అయిన తర్వాత ఆటోమేటిక్గా శ్రద్ధ వస్తుంది అని మనం అనుకుంటాము. ఎందుకంటే పెళ్ళయింది పిల్లలేరి అని అడిగే పరిస్థితిలో ఇంకా ఉంది మన సమాజం. ఎగ్జాక్ట్లీ, ఇంకా అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం అయినా సరే మీరు చాలా చిన్నప్పటి నుంచినే ఎక్సర్సైజ్ చేసుకోండి. ఆ PCOS ఆ సమస్యలు లేకుండా ప్లానింగ్ చేసుకొని మీకు అసలు అక్కడికి వెళ్ళి బిడ్డల్ని కనాల్సిన అగత్యం లేకోకుండా చూసుకోవాలి అని నేను చెప్పదలుచుకున్నా. లేదు అంటే కనుక వాళ్ళు ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ వాటి వల్ల చాలా చాలా దీర్ఘకాలికమైన ప్రమాదాలు ఉన్నాయి అనేది నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించుకోవాల్సింది
మనం ఎంత కష్టమైనా సరే కందాము, ఒకవేళ లేని పక్షంలో దత్తత తీసుకుందాము అని అనుకోవాలి తప్పితే దత్తత చట్టం ప్రకారం ఇంక మీరు దత్తత తీసుకోమన్నారు కదా ఇంక మేము ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకుంటామంటే కుదరదు. ఒక చట్టం ఉంది, చట్టం ప్రకారం మీరు కారా చట్టం అని ఉంది, స్టేట్ హోమ్కి వెళ్తే వాళ్ళు బాగా వివరిస్తారు. అప్పుడు మనకి ఏంటి అంటే వీళ్ళు మోసం చేసే పరిస్థితి ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ విధంగా పిల్లలు కన్నా వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరికీ ఏమి అనిపిస్తుంది, అసలు మా పిల్లడు కరెక్టా కాదా, మాకే పుట్టాడా, DNA టెస్టుల దాకా వెళ్తారు. వెళ్ళి ఏం సాధిస్తారు ఇప్పుడు వీళ్ళందరి కక్కుర్తికి ఒక చిన్న పిల్లోడు బలైపోయాడు. ఇప్పుడు వాడు కన్నా తల్లి తండ్రి ఎటో పోయారు, ఇంకా ఎంతవరకు దొరకలేదు. పెంచిన తల్లి ఆఫీస్కి వచ్చి కూర్చుంటున్నారు, ఏంటి మాకు ఈ సంత అని. మరి పిల్లోడికి సొంత పేరెంట్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? రేపు పొద్దున వాడు పెద్ద అయిన తర్వాత నాకు పేరెంట్స్ ఏరి అనే ఒక బాధ ఎంత బాధాకరమైన విషయం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనల్ని కఠినతరం చేసి ఇక్కడ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయినట్టే ఒక రకంగా. నిజమే కదా. ఏం చేస్తుంది? ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అందుకని దీని మీద సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు